3 దఫాలు శ్రీధర్ రెడ్డి గారు ఇక్కడ శాసనసభ్యుడు కావడం అని అంటే ఇది చాలా గొప్ప విషయం, అరుదైన విషయం. నెల్లూరు నగరం అనేది చాలా సెన్సిటివ్ జోన్, సున్నితమైన ప్రాంతం, రాజకీయాల్లో కూడా చాలా సున్నితమైన ప్రాంతం. అంత సున్నితమైనటువంటి ఈ ప్రాంతంలో 3 దఫాలు శాసనసభ్యుడు కావడం అనేటువంటిది అంత సులభం కాదు. అందరి మన్నాలను పొందుతూ ప్రతి ఒక్కరి ఆశీస్సులతో ఇక్కడ శాసనసభ్యుడిగా శ్రీధర్ రెడ్డి గారు తనకి అత్యంత సన్నిహితుడిగా, సోదరుడిగా కాదు, ఒక మంచి స్నేహితుడిగా, కార్యకర్తగా గిరి పనిచేయడం కూడా చాలా గొప్ప విషయం. అభివృద్ధి, ఆత్మీయత, అనుబంధం అనేది అది వ్యక్తిగతం. రాజకీయ పార్టీలు అనేటువంటిది సేవా దృక్పథంలో ఒక భాగం. ప్రభుత్వాల్లో ఉండి పనిచేసేటప్పుడు ప్రభుత్వాల్లో ఏ అధికార పార్టీ ఉంటుందో వారి మన్నలతో మరింత మనం అభివృద్ధి చేయాలి అనేటువంటి ఒక ఆలోచన రావాలి. అటువంటి ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తి ఇవాళ మీ అందరి శాసనసభ్యుడు, మీ నాయకుడు శ్రీధర్ రెడ్డి. తన శక్తిని అంతా కూడగట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి మెప్పించి నిధులు సమకూర్చుకొని ఈ ప్రాంత అభివృద్ధిలో తనదైన శైలిలో పనిచేస్తున్నాడు. కాబట్టి అందరం ఏకాగ్రతతో తనకు పూర్తి మద్దతునిస్తాం. దాదాపు 339 పనులు 60 రోజుల్లో పూర్తి చేసి ఇవాళ అభివృద్ధిని వేగవంతం చేశారని చెప్పి వచ్చింది. కాబట్టి ఇవాళ ఒక మంచి శాసనసభ్యుడిగా సోదరుడు శ్రీధర్ రెడ్డి గారు, శాసనసభ్యుడికి అనుంగు మిత్రుడిగా సోదరుడు గిరిధర్ రెడ్డి గారు, మిగిలిన వాళ్ళందరూ కలిసి పనిచేయడంలో ఒకే మాటగా పనిచేస్తున్నారు. కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నెల్లూరు నగరంలో 3 దఫాలు శాసనసభ్యుడు అయినటువంటిది శ్రీధర్ రెడ్డి, వివేకానంద రెడ్డి. ఇంకా ఎవరు 3వ దఫా అయింది శ్రీధర్. ఇవాళ శ్రీధర్ కావడం అనేది చాలా సంతోషం. ఈ ప్రాంతం అప్పుడు శాసనసభ్యుడిగా ఈ గాంధీనగర్ లో ఏమీ ఉండేది లేదు. ఇప్పుడు గాంధీనగర్ లో మరొక నెల్లూరు నగరమే సృష్టించబడ్డది. దీనికి కారణం ఇప్పటి మీ శాసనసభ్యుడిని చెప్పక. దాదాపుగా 2,67,50,000 రూపాయల రోడ్డు నిర్మాణం, సెంట్రల్ డివైడర్, సెంట్రల్ లైటింగ్, వీటన్నిటితోటి ఇక్కడ పనులకి శంకుస్థాపన చేయడం అనేటువంటిది చాలా సంతోషించదగిన విషయం. కానీ కొత్తగా ఇవాళ డిపిఓ దగ్గర నుంచి నేను చూస్తా వచ్చాను. అలాగే ఇవాళ ఉదయం కూడా సమస్యల పోతా చూశాను. ఆ సెంట్రల్ లైటింగ్ డివైడర్లు పెట్టడం కానీ, సెంట్రల్ లైటింగ్ పోల్స్ కూడా మంచి ఆర్కిటెక్చరల్ గా ఉన్నాయి. మామూలు స్తంభం తీసుకొచ్చి నిలబెట్టడం వేరు, దానికి నగిషీలు చేసినటువంటి స్తంభాలను పెట్టి మంచి విద్యుత్ దీపాలను అరేంజ్ చేయాలనే ఒక ఆలోచన. సెలెక్షన్ ఆఫ్ స్ట్రీట్ లైట్స్, వాటి పోల్స్, బల్బులు, నియాన్ బల్బులు వేస్తే బాగా వెలుగుతాయి, ఎల్ఈడి బల్బులు వేస్తే బాగా కాంతి వస్తుంది. కానీ ఆ స్తంభాన్ని చూస్తేనే ఆకర్షణ. అటువంటి పోల్స్ సెలెక్ట్ చేసి